గత కొన్ని రోజుల నుంచి మాలా వర్సెస్ మాదిగ అనే పంచాయతీ నడుస్తుంది కానీ ఉపకులాల ప్రస్తావన ఎవరు తీసుకురావట్లేదు. మా ఉపకులాల ఊసులు ఎత్తడం లేదు మందకృష్ణ గారు. వర్గీకరణ కావాలనే కొట్లాడుతున్నాడు కదా మందకృష్ణ. వరికన్నా కావాలంటే ఎవరి గురించి కొట్లాడుతుండ్రు? మాది గురించి చెప్తున్నాయన. ఇప్పుడు మాల సామాజిక వర్గం నాయకులేమో ఇండైరెక్ట్ గా వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసేవాడు కూడా కాదు. మేము ఎక్కడున్నామయ్య అంటే కులం సర్టిఫికేట్ కార్డే ఉన్నాము. మీరు ముందు పెట్టి ఎందుకు మీరు మరో ఉద్యమం ఎందుకు తీసుకురావట్లేదు? మాదిగలు చూస్తేమో మందకృష్ణ గారు ఉన్నారు, మాలలు చూస్తేమో వివేకన్న గారు ఉన్నారు. ఉపకులాల గురించి నేనున్నాను, పని చేస్తానని చెప్పి వర్గీకరణ జరిగితే మీకు వచ్చే లాభం ఏంటి ఇందులో ఉపకులాలకి? మందకృష్ణ ఏమంటాడు, మేము మా జనాభా ఎంత ఉందో మాకు అంతే కావాలి, ఎక్కువ ఇచ్చిన ఊకోరు తక్కువ ఇచ్చిన ఊకోరు అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా. మీది మాటలకు మీటింగ్లలో స్టేజ్ల మీద రూబాబుతోటి అన్యాయం జరిగింది చెప్తుంది తప్ప. ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి మీ ఉపకులాలకు మందకృష్ణ ఏమైనా చేసినా, మీ తరపున ఏమైనా మాటలు? ఆ నోడు గుండెపోట్ల గురించి పోరాడపోతే ఆరోగ్యం వచ్చేది కాదు. సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే ఇచ్చింది, ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు మీరు వర్గీకరణ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి. సుప్రీంకోర్టు చెప్పినా కాదంటారు అంటే వీళ్ళ చేత ఎంత అధికారం ఉన్నదో, ఎంత దుర్వినియోగం చేస్తున్నారో కేసీఆర్ దగ్గర దొరకలేదు, ఈనాడు మాకు రేవంత్ రెడ్డి దగ్గర దొరకలేదు. నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మాలా వర్సెస్ మాదిగ ఈ పంచాయతీ గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. వర్గీకరణ ఖచ్చితంగా అమలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మాదిగ సామాజిక వర్గ నాయకులు అంటే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎవరు అడ్డం పడ్డా కూడా వర్గీకరణ ఆగదని చెప్పి మందకృష్ణ వర్షన్. మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులేమో లేదు, వర్గీకరణ చేయాలి కానీ రాజ్యాంగబద్ధంగా చేయాలి, పార్లమెంట్లో బిల్లు పెట్టి చేయాలి, అప్పుడు మేము దాన్ని స్వాగతిస్తామని చెప్పి మాల సామాజిక వర్గం చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి అసలు ఉపకులాల గురించి ఎవరు పట్టించుకుంటారు తెలంగాణలో? మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం ఎవరికి వాళ్ళు ఒక కొట్లాట అయితే నడుస్తూ ఉంది కానీ ఉపకులాల ప్రస్తావన ఎక్కడ రావట్లేదు. సో ఉపకులాల గురించి డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. నాతో పాటు చింతల రాజలింగం ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ఉపకులాల ఐక్యవేదిక అధ్యక్షుడు. నమస్తే అన్నగారు. నమస్తే అండి భార్గవ్ గారు. ఎట్లున్నారు? బాగున్నాను. మీ సామాజిక వర్గం అంతా ఏం బాగాలే. మా సామాజిక వర్గం కూడా ఏం బాగాలేదు, ఎవరు పట్టించుకోలేరు. అక్కడ గవర్నమెంట్ పట్టించుకోరు, ఇక్కడ మాలలు పట్టించుకోరు, ఇక్కడ మాదిగలు పట్టించుకోరు. మేము ఏదో మధ్యలో ఉన్నట్టుంది మా పరిస్థితి. గత కొన్ని రోజుల నుంచి మాలా వర్సెస్ మాదిగ అనే పంచాయతీ నడుస్తుంది కానీ ఉపకులాల ప్రస్తావన ఎవరు తీసుకురావట్లేదు. మీరు ఒక ఉపకులానికి సంబంధించిన ఐక్యవేదిక అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎందుకు మీ ప్రస్తావన ఎందుకు తీసుకురావట్లేదు తెలంగాణలో? మా ప్రస్తావన తీసుకువస్తే వీళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. వాళ్ళు ఇట్లా మాదిగలు భావిస్తున్నారు, ఇక్కడ మాలలు భావిస్తున్నారు. ఫస్ట్ నుంచి మాలలు ఆ విధంగా భావిస్తున్నారు, మాలలు భావించారు, ఈ మధ్య భావిస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణన్న గారు ప్రతి మీటింగ్లో ప్రతి దాంట్లో మమ్మల్ని పిలిపించి మాట్లాడి, ఇక్కడ ఏది ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ, ఇంకా ధర్నాలు చేస్తున్నప్పుడు కానీ, రకరకాల ఉద్యమాలు చేస్తున్నప్పుడు మా 57 ఉపకులాలు పిలిపించేసి మాట్లాడుతుండే, మాకు ఏం చెప్పాలి ఏం చేయాలని చెప్తూ తిరుగుతుండే. కానీ ఈ మధ్యలో ఇది వచ్చిన తర్వాత ఈ వరిక నుంచి మాట్లాడేటప్పుడు ఈ మధ్యలో మా ఉపకులాల ఊసులు ఎత్తడం లేదు మందకృష్ణ గారు. అంతకుముందు బాగానే ఎత్తేవాడు, బాగానే తిప్పేవాడు, తీసేవాళ్ళు. కానీ ఈ మధ్య మరి ఏమైందో మాకు అర్థం కావడం లేదు. అంటే వర్గీకరణ మాకు చేయొద్దన్నా, లేక చేస్తే ఏమవుతుందన్నా, అయితే ఏముంటుందన్నా, లేక వీళ్ళకి ఎందుకు చేయాలన్న ఆలోచన ఉందా? వర్గీకరణ కావాలనే కొట్లాడుతున్నాడు కదా మందకృష్ణ. వర్గీకరణ కావాలంటే ఎవరి గురించి కొట్లాడుతుండు? మాది గురించి చెప్తున్నాయన, మాదిగల గురించి మాట్లాడుతున్నాడు. సుమారు 30 సంవత్సరాల నుంచి 57 కులాలు, దాంతో 58 కులాలతో కొట్లాడుతాడు. 58 కులాల నుండి యుద్ధం ఉండే, ఏది మాదిగా 57 కులాలు, 58 కులాల గురించి పోరాడుతున్న ఆయన ఇప్పుడు ఈ యొక్క మాది గురించి ఎందుకు పోరాడుతున్నా మాకేం అర్థమవుతలేదు. అది ఎందుకంటే వర్గీకరణ చేస్తే మీ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందా? ఇక్కడ జరగదా? ఎట్లా? వరికరణ చేస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా చదువులు మా పిల్లలు చదువుకుంటాము, మేము మా ఉద్యోగం మాకు వస్తాయని చెప్పేసి మీ వరికరణకు కృష్ణన్న గారు చేస్తున్నాం. మాకు పిలువకున్న ఈ రోజు వరకు మాకు పిలుపు లేదు.
అయినా మేము వరికన్నకు మద్దతుగా కృష్ణాన్న పిలిస్తే కూడా పోవాలని మాకు ఆలోచన ఉంది. ఈ మధ్యలో 2-3 రోజుల్లో టైం ఇస్తే అన్నగా మేము ముంగడు చెప్తున్నా, అన్నగా టైం తీసుకుంటాము. ఒక సుమారు మా దాంట్లో కూడా ఉపకులాల్లో మేధావులు తీసుకొని కృష్ణాన్ని కలవాలని చెప్పి ఆలోచన మాకు ఉంది. కానీ కృష్ణాన్న గారు టైం ఇస్తారా ఇయరా మాకు ఈ మధ్యలో మాకు కొంచెము అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆనాడు ఎట్లా పిలిచినావు, ఈనాడు ఎందుకు మా దగ్గర రానిస్తలేవు మాకు అర్థం కావడం లేదు. ఆయన ఓకే, ఏ రోజు మిమ్మల్ని పిలిచిండు? 30 సంవత్సరాల్లో ఏ యుద్ధం ప్రకటించినా, వరికన్న కొరకు ఎలాంటి ధర్మయుద్ధం పెట్టినా, లేకుంటే ఇలాంటి ఎన్నో యుద్ధాలు ప్రకటించినప్పుడు ఆయనతోటి సైకిల్ యాత్రలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. మేము అలాగే ఉద్యమాలు ప్రకటించిన వాళ్ళు ఉన్నాము, అలాగే పాదయాత్రలు నడిచిన వాళ్ళు ఉన్నాము. మా వాళ్ళంతా మేము నడిచినాము. కానీ ఈ మధ్య ఎందుకు పట్టించుకుంటున్నాడో మాకు అదే అర్థం కావడం లేదు. ఓకే, ఇప్పుడు మాల సామాజిక వర్గం నాయకులేమో ఇండైరెక్ట్ గా వాళ్ళు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చినప్పుడు ఆనాడు అగ్రకులాల వాళ్ళు మీకు ఇది రిజర్వేషన్ ఎందుకంటే అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళు, ఆనాడు రిజర్వేషన్ కొట్లాడినప్పుడు మాలలు ముందును కాబట్టి మాల రోజు ఎందుకు వాళ్ళు అనొచ్చు కదా, మీరు కూడా అగ్రకులాలు చదువుకున్నట్టుగా మీరు చదువుకొని మరి మీరు కూడా ముందుకు వచ్చి ఉద్యోగాలు పొందుమంటే అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళు, ఆ టైంలో ఏమనోళ్ళు ఈ టైంలో మాకు రావడానికి కిందకున్న కులాలకు రావడానికి రాగానే మేము వ్యతిరేకిస్తున్నాము. 341 కావాలంటే 341 ప్రకారము అంటే కింద ఉన్న 57 కులాలు మీరు అంచవేయాలని చూస్తున్నారని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఆనాడు కూడా ఇలాంటి వాళ్ళు మీకు మీకు ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడు మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఎక్కడ చేసేవాళ్ళు? ఈ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం చేసేవాడు కూడా కాదు. వివేక్ వెంకట స్వామి మాలల్ని ముందు పెట్టి ఇట్లాంటి ఉద్యమం చేపిస్తున్నాడు అనే ఒక చర్చ ఉంది, మీ దృష్టిలో ఉందా? ఆయన చేసే ఉద్యమం ఎంతవరకు కరెక్ట్? అది వాస్తవం చెప్పాలంటే సుమారు 30 సంవత్సరాల నుంచి వరికరణ జరుగుతుంది. వరికరణ జరిగినప్పటి నుంచి ఏ మాల నాయకుడు ఇంతవరకు అంత పెద్ద ఎత్తున బిడికి బిడలేదు. అంటే వాళ్ళ వెనుక కూడా రాజకీయంగా ఉన్నది, మామూలుగా కొంతమంది రెచ్చగొడుతున్నారు ఆయన. ఎందుకంటే అంతే కదా, మరి ఆయన రెచ్చగొడుతుండు, ఈయన రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఈయన ఎన్ని సంవత్సరాల నుంచి లేనోళ్ళు ఇప్పుడు వచ్చేసి వరికరణ గురించి మాట్లాడాలి అని ఒక విధంగా 1000 లక్షల మందితో పెడుతుంటే మేము ఏమడుగుతున్నాం అంటే, మీ ద్వారా వివేకన్న గారు చాలా మంచి ఒక ఎమ్మెల్యే, మీరు నాన్నగారు కూడా సెంట్రల్ మినిస్టర్ చేసినాడు. మేము ఎప్పుడైనా 57 కులాల గురించి మీరు ఎప్పుడైనా మా గురించి మాట్లాడారా? 57 కులాలు అన్యాయం జరుగుతున్నాయి కదా. మేము మీ అన్నం గురించి ఏడుస్తున్నాము, మళ్ళీ అలాగే చదువు గురించి ఏడుస్తున్నాము, కులం సర్టిఫికేట్లకు రావడానికి దాని గురించి ఏడుస్తున్నాము, ఉద్యోగాల గురించి ఏడుస్తున్నాము, అలాగే వ్యవసాయం గురించి ఏడుస్తున్నాము. మాకు 7 భూములు ఉన్నాయి. ఇప్పుడు మీ ఉపకులాలను కొంతమంది ఎట్లా పిలవాలో తెలియదు, ఎట్లా గుర్తించాలో తెలియని కులాలు ఎన్ని ఉన్నాయి మీ ఉపకులాలలో? మా దాంట్లో 57 కులాలు ఉన్నాయి సుమారుగా. అంటే ఏమంటే బుడగజంగం, మాస్టి, చిందు, బైన్లా, గోసంగి, ఒలెదాసరి, పంబల, మరి అలాగే మాంగ్, మరి అలాగే ఇది దొంబర, నేతకాని, మరి ఇది మాదాస్ కుర్వా, ఇలాంటి చెప్పుకుంటూ పోతే 57 కులాలు ఉన్నాయి. 57 కులాలకు ఏమంటాము, ఈరోజు కూడా తిండి లేని కులాలు ఈరోజు కూడా చదువుకుందామంటే కొన్ని కులాలకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాజ్యంలో అందరూ ఎమ్మెల్యేలకు అవుతున్నారు, మినిస్టర్లు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు, ప్రతి ఒక్కటి అవుతుంటే మేము ఎక్కడున్నామయ్య అంటే కులం సర్టిఫికేట్ కార్డే ఉన్నాము. ఆ కులం సర్టిఫికేట్ తీసుకోవాలంటే కూడా మాకు ఇబ్బంది ఉంది. కనీసం ఎస్సీలు అని చెప్పి గుర్తిస్తున్నారా మిమ్మల్ని ఉపకులాలు? ఎస్సీలు అంటే చాలా మంది తెలియదు. దళితులు అంటే మాల మాదిరి అనుకుంటారు. 57 కులాలు ఎవరికి తెలియదు. ఇప్పుడు చెప్తుంటే ఇన్ని కులాలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది మేధావులు అంటే ఆఫీసర్లు, అరే మీ ఇంతకుముందు 57 కులాలు 59 ఏదో మాల మాదిరిగా 2 తెలుసు తప్ప ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి చాలామంది మమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఏమంటున్నామంటే, వీళ్ళు ఈ మాదిగలు సర్పంచ్లు ఉన్నారు, మాలలు సర్పంచ్లు ఉన్నారు, మాదిగలు వార్డు మెంబర్లు ఉన్నారు, సమానంగా మాలలు సమానంగా వార్డు మెంబర్లు ఉన్నారు, జడ్పీటీసీలు మాదిగలు ఉన్నారు, అక్కడ మాలలు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీలు మాలలు ఉన్నారు, ఇక్కడ మాదిగలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఇక్కడ మాలలు ఉన్నారు, అక్కడ మాదిగలు ఉన్నారు, మినిస్టర్లు ఇక్కడ మాలలు ఉన్నారు, ఇక్కడ మాదిగలు ఉన్నారు. 57 కులాలు ఇంతవరకు ఏ ఒక్క చిన్న వార్డు మెంబర్ కూడా లేదని చెప్తున్నాను. వార్డు మెంబర్ కూడా లేరు. ఇటేమో మందకృష్ణ ఉన్నాడు, ఇటేమో వివేక్ లాంటి నాయకులు, వాళ్ళ కుటుంబంలో ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యేలు. సో 2 సామాజిక వర్గాల నుంచి ఒక మంచి గట్టోలే ఉన్నారు. ఉపకులాల నుంచి ఉపకులంగా చెప్పుకోబడుతున్నటువంటి కడియం శ్రీహరి కావచ్చు, లేకపోతే ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. సో వీళ్ళు ఎందుకు మీ దుర్గం చిన్నయ్య అట్లాంటి నాయకులను
మీరు ముందు పెట్టి ఎందుకు మీరు మరో ఉద్యమం ఎందుకు తీసుకురావాలి? మేము మాకు వాస్తవం చెప్పాలంటే కడియం శ్రీహరి గారు పెద్ద నాయకుడు, మంచి అనుభవం గల వ్యక్తి. మరి ఎందుకో ఇప్పుడు మాకు కూడా ఒకసారి బాధ అనిపిస్తుంది. మా ఉపకులాల ఒక పెద్ద నాయకుడు ఉండి ఈ మాదిగోళ్ళకు కష్టం వస్తే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, లేకుంటే వెనుక ఉన్న సపోర్ట్ చేసి మీటింగ్లు పెట్టుతున్నారు వాళ్ళు. అవును. అదే మాలలో కూడా వెనుక ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు ముందుకు వస్తే చేయలేకపోతే వెనుక ఉండి సపోర్ట్ చేసి నడిపిస్తారు. కానీ మా దాంట్లో ఉన్న మా దగ్గర ఉన్న కడియం శ్రీహరి అన్న గారు మరి ఏందో మాకు అర్థం కావట్లేదు. మా కులం మా 57 కులాల్లో బయళ్ళ కులం బయల కులం బిడ్డ ఆయన. కానీ మాకు ఇంతవరకు ఆయనకు మీరు చెయ్యని గురించి ఇంతవరకు చెప్తాడు ఆయన. మీరు కనీసం అప్రోచ్ చేయరా అని, ఇట్లాంటి మన సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది, మీరు మాట్లాడాలి, మీరు ముందుండాలని ఎప్పుడని చెప్పిర్రా? మేము సుమారు ఒక 15 రోజుల కింద కడియం శ్రీ అన్న దగ్గర వెళ్ళి మాట్లాడినాము. అన్నయ్య పరిస్థితి ఉందంటే మీటింగ్ పెట్టండి, చెయ్యండి, మాట్లాడని చెప్తున్నారు. కానీ మీ సపోర్ట్ ఉంటే మీకు ఏం కావాలో చెప్పు, మీరు మీటింగ్ పెట్టండి అని ధైర్యం ఇస్తాడు మాకు. ఇప్పుడు దుర్గం చెన్నై పేరు చెప్పారు మీరు. దుర్గం చెన్నై కూడా ఆయన నేతగా సామాజికం అది. ఆయన కూడా ఒకసారి ఫోన్ చేసాడు ఇదో సందర్భంలో 15 రోజుల కింద ఫోన్ చేసి, అన్న రాలేదు మనం కూర్చొని మాట్లాడదాము, మన ఉపకుల గురించి మాట్లాడదామని చెప్పిండు. రెండోసారి ఫోన్ చేసి ఫోన్ తీయడు. మొన్న ఇంకోటి పెద్ద ఆయన మొన్న బీజేపీ నుంచి ఎంపీగా నిలబడ్డాడు మొన్న, ఎవరు శ్రీనివాస్ అన్న గారు. శ్రీనివాస్ అన్న గురించి మొన్న 2 రోజుల కింద మాట్లాడినా. ఆయన కూడా చేస్తామంటారు, కానీ చేస్తామంటారు తప్ప వెనుకొచ్చి వీళ్ళ మాలమాదిగోళ్ళ లెక్క ధైర్యంగా వచ్చి రొమ్ము ఇడిచి నిలబడి మీరు చెయ్యండి, మీరు చేస్తాము, లేకుంటే మా వెనుక ఉండండి, నడిపియండి అని చెప్పి ఆలోచన ముగ్గురికి లేదు. కానీ చెప్పుకోవడానికి మేము కూడా మా మాదిగలో కులానికి కొంతమంది మాల కిందకు వచ్చి కొంతమంది అనుకుంటారు, కానీ ఉపకులం అంటారు. కానీ నిజంగా నిలబడి పనిచేద్దామని ఆలోచన ఎవరు లేకుంటే వాళ్ళు కరెక్ట్ ఉంటే మేము ఇక్కడ అంటే మీరు చెప్పినట్టుగా మా కులాలు ఉచ్చరించడానికి కూడా మాదిగలు తీస్తలేరు. ఎందుకంటే మా గురించి చెప్పేవాళ్ళు ఎవరు? పెద్ద నాయకులు మా వెనక లేరు కదా. మాదిగలు చూస్తే ఏమో మందకృష్ణ అన్న గారు ఉన్నారు, మాలలు చూస్తే ఏమో వివేకన్న గారు ఉన్నారు. ఉపకులాల గురించి నేనున్నాను, పని చేస్తానని చెప్పే నాయకులు ఎవరు లేరు. కాబట్టి మాకు ఎవరిని పట్టుకుని కొట్లాడాలి? వర్గీకరణ జరిగితే మీకు వచ్చే లాభం ఏంటి ఇందులో? ఉపకులాలకి మాకు వచ్చేది ఏముంది? ఉద్యోగాల గురించి ఈ కొట్లాట ఉద్యోగాల గురించి. మా వాటా మాకు రావాలి. మేము ఏమంటాం అంటే మా వాటా ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పుడు ఏమంటున్నారు, వరికని అయితే జనాభా ప్రాతిపదికన ఇవ్వాలంటారు. జనాభా ప్రాతిపదికన 70,000 వీళ్ళు అంటారు, 30,000 వీళ్ళు అంటున్నారు. 70,000 మాదిగలు అంటారు, 30,000 ఏమో మాలలు అంటున్నారు. మేమెంత ఉన్నాం అట్లా అంటే? మేము మాదిగా మాల అంతా పోతుంటే మాకు వాళ్ళు ఏమంటారు, జనాభా ప్రకారం అంటే ఒకళ్ళు 10% అంటారు, ఒక 9 అంటారు, ఒక 6 అంటారు. మేమేమంటాము అట్టా కాకుండా ఈ యొక్క 57 కులాలకు మీరు మాదిగలు బాగుపడ్డారు, మాలలు బాగుపడ్డారు, ఉపకులాలు ఇంతవరకు బాగుపడలేదు, అన్యాయమైనవి, పాతాల లోకలు ఉన్నవి. నిచ్చెన మెట్ల కాడ వేస్తే నిచ్చెన ఒక కింద మెట్టు కాడనే ఉన్నాం మేము. చదువుకోవడం అంటే ఈ రోజు కూడా మాకు చాలా అంధకారం ఉన్నాము. మేమేమంటామంటే మాకు 8% ఇవ్వండి. డెవలప్ అయిన కులాలకు మీరు కాబట్టి తక్కువ తీసుకొని ఇద్దరు, మీరు తక్కువ తీసుకొని డెవలప్ లేని కులాలకు మీరు ఎక్కువ శాతం 8% ఇచ్చేసి మీరు చేస్తే బాగుంటుంది. కానీ మాకు 9 కావాలి అని వాళ్ళంటారు, 8 కావాలి మాకు వాళ్ళంటారు. మందకృష్ణాన్ని ఏమంటాడు, మేము మా జనాభా ఎంత ఉందో మాకు అంతే కావాలి, ఎక్కువ ఇచ్చిన ఊరుకోరు, తక్కువ ఇచ్చిన ఊరుకోరు అంటే మమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు నువ్వు పెద్ద దిక్కు నువ్వు ఫస్ట్ నుంచి 30 సంవత్సరాలు నమ్ముకొని తిరిగినాము అన్నప్పుడు మా తమ్ముళ్ళు వెనకబడ్డు. ఫస్ట్ నుంచి ఏమన్నావు, 57 కులాలు అన్యాయం అవుతున్నాయి, న్యాయం చేయాలని చెప్పి ఆలోచనతో మంచి ఆలోచన ముందుకు వచ్చిరు. మరి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని 2% ఎక్కువ ఇవ్వాలి? ఉపకులాలకు 57 కులాలకు అన్యాయమైనాయి, నీ దానికి 2%, నా దానికి 1% ఇస్తారు ఎందుకు అంటారు? మీ ఇద్దరు కూర్చొని చెప్పొచ్చు కదా. మీరే కొట్లాడుతున్నారు. ఎవరైనా మాలాంటి వాళ్ళు అడిగితే తప్ప ఉపకులాల గురించి మందకృష్ణ అసలు మీ ప్రస్తావన తీసుకురావట్లేదు. ఏం దాగి ఉంది దీని వెనక? ఏమన్నా జరుగుతుంది అనుకుంటారా? మాకు వాస్తవానికి మీ వాటా కూడా మాదిగలు గుంజుకుపోయే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? అట్లా మీ వాటా కూడా, మీ ఉపకులాల వాటా కూడా మాదిగల గుంజుకోలే కదా. ఇప్పుడు విశారద మహారాజు గారు ఉన్నారు, ఆయన ఏమన్నాడు, 1% అంటే ఆయన ఎవరు అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన జ్ఞానుడు, మంచి బుద్ధి గల్లోడు, మరి 15,000 కిలోమీటర్లు పాదాలు చేసినోడు, మరి 57 కులాలు ఎంత అన్యాయమైనడు. మా మీటింగ్లకు మా ధర్నాలకు వచ్చిన ఆయన కదా. ఆయన మేము పిలుచుకున్నాం కదా, మా సాధక బాధలు చెప్పినాం కదా. మరి మా గురించి ఆ రోజు మరి ధర్నాల దగ్గర ఉపకులాలు చాలా అన్యాయమైనవి, వీళ్ళకి న్యాయం జరగాలంటే వాటా ఎక్కువ ఇవ్వాలని చెప్పినోడు ఈరోజు 1% ఎట్లా అడుగుతాడు? ఎవరు విశారద మహారాజు గారు అడుగుతున్నాను, ప్రశ్నిస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళే అంటే మీరు తినాలని చెప్పేసి మీరు మాదిగలు తినాలి, మాదిగలు తినాలి, మాలలు తినాలంటే 57 కులాలు మీరు నష్టం చేయాలని ఆలోచన చేస్తున్నారు. మీరు మీ వల్ల మాకు న్యాయం జరుగుతట్లేదు,
మీది మాటలకు మీటింగ్లలో స్టేజ్ల మీద రూబాబుతోటి అన్యాయం జరిగింది చెప్తుంది తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పుడు కనబడుతుంది కదా. ఇప్పుడు నువ్వు వాస్తవానికి న్యాయం ఫస్ట్ నుంచి అరే ఫస్ట్ మాకు మీటింగ్లో వచ్చి చెప్పినప్పుడు ఏ విధంగానో రేపు మొన్న కూడా అరే వీళ్ళకు చేయాలన్నప్పుడు చేస్తారు. వాస్తవానికి గాలి వినోద్ కుమార్ అన్న ఉన్నారు, వాళ్ళు వాస్తవం మాట్లాడు మొన్న మాటింగ్ ఏది బీఆర్కే భవన్కి వచ్చేసి ఉపకులాలకు 10% ఇవ్వాలి, చాలా మంచిగా మాట్లాడాను. మీరు మాదిగలు డెవలప్ అయినారు, ఇక్కడ మాలలు డెవలప్ అయినారు. మనకన్నా కింద ఉన్న కులాలు 57 కులాలు మన తమ్ముళ్ళు అంటున్నాం కదా, 10% ఇస్తే మీకు ప్రాబ్లం ఏంది అడిగిన ఆయన. అట్లుండి నాయకుడు అట్లుండాలి. అయినా అట్లా లేకుండా రెండు సామాజిక వర్గాలను దాటుకొని మీ దగ్గరకు వచ్చే అంత సినిమా ఉంటదంటారా? అట్లా అంటే వీళ్ళ రెండు సామాజిక వర్గాలు చాలా బలంగా కొట్లాడుతున్నాయి. అవును. సో ఈ ఇద్దరిని దాటుకొని మీ సామాజిక వర్గం దగ్గరికి మీరు అనుకున్న ఫలాలు అందుతాయని ఎట్లా అనుకుంటారు? అంత బలమైన నాయకులు లేరు కదా అంటున్నాను నేను. వాస్తవం చెప్పింది వాస్తవమే. మేము అది మా బాధ అదే. మా దాంట్లో బలమైన నాయకులు ఉన్న శాతగాని వాళ్ళు ఉన్నారు, చేతగాని వాళ్ళు ఉన్నారు. ఉన్నా కానీ చేతగాని వాళ్ళు, బలం లేని వాళ్ళు, బలహీనులు ఉన్నారు. ఇప్పుడు యుద్ధం ఏం జరుగుతుంది? బలవంతునికి బలహీనులకు, బలిసినోనికి బక్కచిక్కులో యుద్ధం ఇది. బలిచిన వాళ్ళు మాలమ్మాదికి ఇద్దరు బలిచిన వాళ్ళే 57 కులాలు బక్క చిక్కినోళ్ళు. అలాంటి వాళ్ళకు మాకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, బక్క చిక్కిన మాకు వీళ్ళు ఏం చేస్తారు, కొట్టే పారేస్తాం అనుకుంటారు. ఓకే, కానీ ఏదో రోజు మేము కూడా బలవంతులు అవుతాం, మేము కూడా బాగా చేస్తాము. కానీ ఆ రోజు వస్తుంది కదా. బలవంతులు కావాలంటే ఫస్ట్ మీ తరపున కొట్లాడే ఒక గట్టి లీడర్ లేడు ఇక్కడ. వర్గీకరణ చేస్తేనే మీకు మీరు అనుకున్న విధంగా వర్గీకరణ అయితేనే కొద్ది గొప్ప మీకు ఏమన్నా ఇది ఉండే అవకాశాలు. అవును, కానీ మేము ఏమంటున్నాం అంటే మళ్ళొకసారి మా పెద్దన్న కడియం శ్రీరాన్న దగ్గర పోతాము, నేతకాని వెంకటేష్ ఎంపీ, మాజీ ఎంపీ ఆయన దగ్గర అడుగుతాము, దేశం చిన్న ఎక్స్ ఎమ్మెల్యే ఆయన దగ్గర అడుగుతాము, మొన్న బీజేపీ నుంచి ఎంపీగా నిలబడ్డ సీనన్న ఆ సీనాన్ని కూడా అడుగుతాము. మేము ఏమంటున్నామంటే వీళ్ళందరితో మాట్లాడుతున్నాను నేను. మీరు ముందుకు వస్తే సుమారు మనం ఎంత వాస్తవం చెప్పాలంటే మాదిగలు ఎట్లున్నారో 70,000 వాళ్ళు ఉంటే 30,000 ఉంటే మేము దగ్గర మాలలకు సమానంగా ఉంటాం. మేము మా జనం 50 కులాల జనం ఉంటాం. కానీ వాళ్ళే కొట్లాడుకుంటా వీళ్ళు తక్కువ శాతం ఉన్నారని, వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారని చెప్తూ ఉంటే మరి న్యాయం చేయాలని చూస్తూ తప్ప వీళ్ళు న్యాయం చేయడానికి లేరు వీళ్ళు. ఇంకొకటి, ఇప్పుడు మొన్న మందకృష్ణ అన్న గారు మీటింగ్ పెట్టినప్పుడు ఈ బీసీలని మేధావులని వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నారు. అక్కడ పోయింది ఎవరు? పృథ్వీరాజ్ అన్న పోయిండు, విఠలన్న పోయిండు, విమలక్క పోయింది, ఉద్యమాలు పనిచేసినామే. మేము ఏమంటామంటే మీ టీవీ ద్వారా మీరు మాదిగలు ఆల్రెడీ బాగుపడ్డారు, మాలలు బాగుపడ్డారు, 57 కులాల గురించి ఆ స్టేజ్ మీద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్న వాళ్ళని. ఎందుకంటే మీరు విఘ్నులు కదా, మీరు మంచి పెద్ద చదువుకున్న వాళ్ళు కదా. అరే వీళ్ళకన్నా ఎక్కువ అన్యాయమైనా కదా. 57 కులాలకు ఒక విమలకు బుడగజం గురించి మాట్లాడిందా, పృథ్వీరాజ్ అన్న ఒక మాస్టర్ గురించి మాట్లాడిందా, విఠలన్న ఒక మోచి గురించి మాట్లాడిందా? ఎవరి గురించి మాట్లాడారు వీళ్ళు? ఎవరి గురించి సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఉన్నోనికి సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి వాళ్ళకు లేని వాళ్ళకు వచ్చి మీరు సపోర్ట్ చేస్తామని, మీకు అన్యాయం జరిగింది మేము మాట్లాడతామని ఎందుకు మాట్లాడతారని మీ ద్వారా తెలియజేస్తున్న వాళ్ళు. మొన్న పెట్టినటువంటి ఏదైతే ఇప్పుడు మీరు మీటింగ్ చెప్పారో పృథ్వీరాజు, విఠల్ వీళ్ళందరూ హాజరయ్యారు కొంతమంది. మందకృష్ణ పెట్టినటువంటి మీటింగ్ అది, అక్కడ మాలలని టార్గెట్ చేసి మీటింగ్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపించింది. మీకేమనిపించింది ఆ మీటింగ్? మాలలు పెట్టినది కానీ టార్గెట్ కాదు, వాస్తవానికి వర్గీకరణ కావాలని పెట్టినాను. వర్గీకరణ కావాలని. ఇప్పుడు ఏదేమైనా వర్గీకరణ మా కృష్ణన్న ఆయన ఉద్దేశం ఏంది, మాదిగల కంటే మాలలు ఎక్కువ తిన్నారు అని దాని మీద పెడుతున్నాడు. మనం కాదు, వాళ్ళిద్దరు మేము తిన్నాము, మళ్ళీ అందుకు మనం తక్కువ ఉన్నారు కదా, మనకంటే తక్కువ తిన్నోళ్ళు 57 కులాలు ఉన్నాయి కదా. 57 కులాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ కావాలంటున్నాడు. వర్గీకరణ కావాలంటే అన్నీ మంచిగా ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది, వర్గీకరణ కావాలని. కానీ 57 కులాలు ఎల్లబెట్టాలనుకుంటున్నావు నువ్వు? ఏం ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నావు? మీరే అనుకుంటే అంటే మమ్మల్ని మాట్లాడి చేసి 1% 2% అంటే ఇప్పుడు రకరకాల పేర్లు. ఇప్పుడు ఆయన ఎవరు విశారద మహారాజు గారు అన్నారు 1% ఇవ్వాలని, అంతకుముందు పిడమర్త కూడా అన్నారు 1% ఇవ్వాలని. అంటే డిసైడ్ చేసేవాళ్ళు మీరు ఎవరు అంటున్నారు? అంటే మీ దాంట్లో ఎమ్మెల్యే ఉన్నారు, మినిస్టర్ ఉన్నారు, అంటే అక్కడ సీఎం చెప్తే ఇంటారని చెప్పే కదా మమ్మల్ని తొక్కాలని చెప్పే 1% ఉంటారు. అంటే మా దాంట్లో కూడా ఎమ్మెల్యే ఎంపీలు గట్టిగా ఉంటే మేము సమానం కొట్లాడేవాళ్ళం కదా. అంటే మాకు వీళ్ళకు దిక్కు లేదు,
దిక్కు దివానా లేదు, వీళ్ళకి ఏం చెప్పినా ఏం చేసినా ఎవరు అడిగేవాళ్ళు లేరని చెప్పేసి మాకు అన్యాయం చేస్తారు. ఇప్పటికైనా మన కడియం శ్రీరన్న గారు, మా దుర్గం చిన్నయ్య గారు, సీనన్న గారు, నేతాగాని వెంకటేష్ గారు, వీళ్ళంతా ఇప్పటికైనా ఏకం కావాలంటున్నా. ఇప్పుడు మనం కూడా తక్కువేం లేవు కదా, మీరు కూడా బాగా ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా, మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వాళ్ళు సమానంగా పోటీ పడి మనం మీటింగ్ పెట్టలేకపోతున్నాము? మన జనాభా కూడా చూపించాలి కదా, 57 కులాల జనాభా ఈ రాజ్యంలో మాదిలా ఎక్కువ ఉన్నారు, మాలలు ఎక్కువ ఉంటారు, ఆ మాలలో ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళకంటే దగ్గర మాల సమాజం ఎంత ఉందో 57 కులాల సమాజం అంతే ఉంది కదా, అది ఎందుకు చేయొద్దు? మీ ద్వారా కోరుతూ వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి మనం కలిసి పని చేద్దాం అంటున్నాం. మీ ద్వారా మందకృష్ణకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ ద్వారా, మీ ఉపకులాల ద్వారా మందకృష్ణకి ఏం చెప్పదలుచుకున్నారు? మందకృష్ణ అన్న గారు చాలా గొప్పోడు, మేధావి, మంచి జ్ఞాని. అంటే ఆయనకు ఒక రోజు చెప్పాలంటే ఈ రోజు ఆయన ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి మీ ఉపకులాలకు మందకృష్ణ ఏమైనా చేసినా, మీ తరపున ఏమైనా మాట్లాడడం కానీ, మీ సామాజిక వర్గాలకు న్యాయం చేయడం కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఆయన ఏమంటుండంటే ఈ రాష్ట్రంలో బుడగ జంగాలు ఎక్కువ, మాదిగ తర్వాత బుడగ జంగాలు ఎక్కువ, వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి, ఎంపీ సీట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి అని చెప్పేవాడు. ఆయన ఇంకో దాంట్లో పోతే ఇంకోది అంటే ఈ విధంగా చెప్పుకొచ్చేవాడు. ఆనాడు అన్ని కులాలకి ఇది అన్యాయం జరుగుతున్నాయి, ఇవ్వాలి, మాదిగ తర్వాత వీళ్ళు ఎక్కువ అని చెప్పేవాడు. ఈ రోజు ఏమంటున్నామంటే ఎందుకు మంచివాడు అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చింది, మెయిన్ కారణం మందకృష్ణనే. ఆనాడు గుండెపోట్ల గురించి పోరాడపోతే ఈ ఆరోగ్యశ్రీ వచ్చేది కాదు, వాళ్ళకు డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకు మన ఆ ప్రభుత్వము ఫ్రీ చూస్తుంది. వికలాంగులు ఉన్నారు, వికలాంగుల గురించి పోరాడితే వాళ్ళకు 3,000 ఏమో చిల్లర వాళ్ళకు వస్తున్నది. వితంతువులు ఉన్నారు, అన్ని వర్గాల గురించి పోరాడిన ఆయన, మీకు దానికి కాదనం నంబర్ 1 ఉన్నాడు. కానీ ఈ రోజు ఈ బుడగజం గురించి ఎందుకు మాట్లాడవు, ఈ మాస్టర్ గురించి ఎందుకు మాట్లాడవు, ఈ డెక్కల గురించి ఎందుకు మాట్లాడవు, ఈ దొమ్మర గురించి ఎందుకు మాట్లాడవు, ఈ యొక్క నేతగారి గురించి ఎందుకు మాట్లాడవు, ఈ యొక్క పంబల గురించి ఎందుకు మాట్లాడవు, ఈ యొక్క మాదాస్ కులతో ఎందుకు మాట్లాడవు, అది మాంగుతో గురించి ఎందుకు మాట్లాడవు అడుగుతుంది మీ ద్వారా. చివరిగా చెప్పండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కానీ, మందకృష్ణకు కానీ, ఇటు వివేక్ కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ అయితే ఇచ్చింది, ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు మీరు వర్గీకరణ చేసుకుంటారా చేసుకోరా మీ ఇష్టం అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి వదిలిపెట్టింది. కానీ సుప్రీంకోర్టు తీర్పును సైతం కొంతమంది మాలలు ఇది తప్పు తీర్పు అని చెప్తున్నారు. రేంజల రాజేష్ లేకపోతే దిగంబర్ కాంబ్లే లాంటి వాళ్ళు సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు రెంజల రాజేష్ గారికి, దిగంబర్ కాంబ్లే గారికి నేను ఒక్కడే మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, ఆనాడు మరి చెప్తున్నా, ఆనాడు మిమ్మల్ని కూడా అగ్రవర్ణాల వాళ్ళు మీకు ఎందుకు ఇవ్వాలి, మాలాంటిలాగా చదువుకోండి, మీరు కూడా ఇంజనీర్లు డాక్టర్లు అయితే కండి అంటే అప్పుడు మీరు ముఖం మీద పెట్టుకుందని అడుగుతున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు 7 మంది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అందులో 6 మంది ఇచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కాదంటే మీ యొక్క పవరు, మీ యొక్క ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం దాటి దేశాలు దాటుతున్నాయి. వీళ్ళు మాలలవి దేశాలు దాటుతున్నాయి. అంటే మేము ఇప్పుడు కూడా వాళ్ళు ఏం కొడుతారు, ఇప్పుడు కూడా మేము ఆపుతాము ఇది అనే కాదంటే ఇక్కడ సీఎం చెప్పినా కాదంటారు, అక్కడ ప్రధానమంత్రి చెప్పినా కాదంటారు, ఇద్దరు కాకుండా సుప్రీంకోర్టు చెప్పినా కాదంటారు. అంటే వీళ్ళ చేత ఎంత అధికారం ఉన్నదో, ఎంత దుర్వినియోగం చేస్తున్నారో, ఈ చిన్న కులాలకు రాకుండా ఎంత వెనుక ముందు ఉండి రాకుండా చేస్తున్నారు అంటే ఎంత అన్యాయం అని కోరుతున్నాయి ద్వారా. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకటే అంటాం, ఇప్పుడు మేము ఏమంటాడు మరి రాజేష్, నేను అంబేద్కర్ ఇష్టం అంటాడు. అంబేద్కర్ ఇష్ట అయితే నువ్వు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, కింది కులాలకు ఫలాలు పోవాలని చెప్పిండు, కింది కులాలకు రిజర్వేషన్ అందాలన్నాడు. మరి నీకు తెలియదు అది? సరే ఓకే, నువ్వు అలాంటి అన్నప్పుడు అదే మళ్ళీ ఈయన ఎవరు కాంబ్లే గారు, ఆయన తెలుసు కదా, నేను కూడా అంబేద్కర్ ఇస్తున్నట్టు కదా, కింది కులాలకు, కింద ఉన్న కులాలకు, వెనుక ఉన్న కులాలకు, చివర ఉన్న కులాలకు అందాలని తెలియదా? మీరు అలాంటప్పుడు ఇప్పుడు అంబేద్కర్ వాసులం అంటే ఎట్లయితారు, ఏ విధంగా అవుతారు మీరు? ఇప్పుడు చెప్పుకోవడం కాదు కదా, ఒక్క వెనుక పోతే మీరు సరే ఎప్పుడైనా మేము బాగుపడ్డాము, మాదిగా బాగుపడ్డాము, మాల బాగుపడ్డాము, 57 కులాలు బాగుపడలేదు, ఎవరైనా వచ్చి అరే మీ 57 కులాలు బాగుపడలేదు భయ్, మీకు వల్ల మీకు ఏం సాయం చేయాలి, మీకేం కావాలి, ప్రభుత్వం ద్వారా మీకు ఏమైనా కావాలా మేము చెప్తాము, లేకుంటే సీఎం దగ్గర తీసుకుపోతాము అని మాట్లాడే నాయకులు లేరే. సీఎం గారు కూడా ఎట్లుందంటే సీఎం దగ్గర పోవాలని మాకు అపాయింట్మెంట్ దొరకదు. ఇప్పుడున్న ఆనాడు కేసీఆర్ దగ్గర దొరకలేదు, ఈనాడు మాకు రేవంత్ రెడ్డి దగ్గర దొరకలేదు. వాళ్ళకి అపాయింట్మెంట్ మాదిగలు కావాలంటే అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు పోయి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ మాలలు కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యేలు, మినిస్టర్ పోయి అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఎవరు లేరు.
మాకు ఎటు అపాయింట్మెంట్ దొరకాలి? మా బాధలు కష్టాలు ఎటు చెప్పాలి ఆయనకు? మా కష్టాలకు ఉన్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే మాల మాది కొట్లాట అనుకుంటారు. మాల మాది కొట్లాట కానే కాదు, 57 కులాల కొట్లాట ఇది. 57 కులాల యుద్ధం ఇది. ఈ యుద్ధంలో ఇద్దరు చూసుకుంటారు, నువ్వు బలం నా బలం అంటే బక్క చిక్కినోడు వీళ్ళని పక్క పెట్టేశారు అంతే. అంటే ఈ కొట్లాటలో దగ్గర రాకుండా వీళ్ళు చూస్తున్నారు. అది కాదు కదా. అది మేము అనేది అంటే మేము ఇంకోటి మాకు ఎవరు రేవంత్ రెడ్డి గారు ఏది మన చేవెళ్ళ మీటింగ్లో లక్షల మంది ముంగట ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ఉపకులకు ఇస్తామని చెప్పి డిమాండ్ ఆయన చెప్పిండు ఖార్గే గారు ముంగట. చెప్పిన తర్వాత మొన్న మేము మాట్లాడుతూ ఉంటే మాది ఉపకులాలకు ఒక కార్పొరేషన్ అంట, మాలకు ఒక కార్పొరేషన్ అంట. అంటే గమనించండి మీరు, అంటే మా దిక్కు బలవంతుడు లేడనే కదా. ఈ బక్క చిక్కిన వాళ్ళు ఏం మాట్లాడరు కానీ కదా. ఇక వీళ్ళ దిక్కు బక్క చిక్కిన ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఎవరు లేరని కదా. అంటే వాళ్ళు ఇచ్చిన మాట మేము చెప్పబోతే మరి మన తంతారన్నా కొడతారన్నా లేకుండా మాకు ఇంత ధర్నా చేస్తారన్నా వాళ్ళ భయపడి ఎందుకు ఇస్తున్నావు మాకు? అంటే మాకు ఎందుకు ఇవ్వని అడుగుతున్నారు. అంటే ఈ నోరు లేని వాళ్ళము అడుగుతావా? కానీ ఆ రోజు నువ్వు ఏం చేసినావు? మాకు ఉపకులాలకు న్యాయం జరుగుతుందంటే నీకు ఎమ్మెల్యేల గురించి సపోర్ట్ చేసినాము, నీ ఎంపీలకు సపోర్ట్ చేసినాము, మా 57 కులాలకి ఓట్లే ఇచ్చినాము, ఓట్లు వేయించి తిరిగి వేయించినాము. మాది గుర్తులేదా ముఖ్యమంత్రి గారికి? ఇప్పటికైనా ఏమన్నాం అంటే వాళ్ళు బలిచిన వాళ్ళు ఉన్నారు, బాగా ధనవంతులు ఉన్నారు, దాంట్లో ధనవంతులు ఉన్నారు, దీంట్లో ధనవంతులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పోటీ పడాలంటే మాతోని కాదు పోటీ పడేది, అగ్ర కులాలతోటి పోటీ పడే సత్తా ఉంది వాళ్ళకు. మేము వాళ్ళతో పోటీ పడతామా? ఇప్పుడు ఒక సర్పంచ్తో పోటీ పడతామా? మాదిగలతో మేము ఒక సర్పంచ్ ఒక నెంబర్ తోటి మేము మాలాయనతో పోటీ పడతామా? మేము ఎక్కడున్నామని ఎందులో లేము కదా. చెప్పండి, చివరిగా చెప్పండి, ముఖ్యమంత్రికి ఏం చెప్పదలుచుకోండి? మీ సామాజిక వర్గం తరఫున ఏం చెప్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు మనవి అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, డిమాండ్ అనుకోండి. మాకు ఉపకులాలకు 57 కులాలకు 8% ఇవ్వాలి. మీరు మాకు న్యాయమైన కోరిక. వాళ్ళు బాగుపడ్డారు, మాదిగలు బాగుపడ్డారు, మాలలు బాగుపడ్డారు. మాకన్నా విద్యలో వాళ్ళు మాదిగలు ఉన్నారు, మాకన్నా ఎక్కువ విద్యలో మాలలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. మా దాంట్లో ఎవరు లేరు. మేము బాగుపడాలంటే మాకు ఒక 8% సుమారు 8% ఇవ్వాలి. 8% ఇవ్వాలి. మాకు కావాలి రాజకీయంగా ఉంది. రాజకీయంగా అన్యాయం అయిన మేము రాజకీయ మాత్రం వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ లేడు, జడ్పీటీసీ లేడు, ఎంపీటీసీ లేడు, జిల్లా పరిషత్ చైర్మన్ లేడు, పీసీ మన అన్నీ ఎవరు లేరు, ఎమ్మెల్యే ఎంపీలు. అలాంటప్పుడు మాకు రాజకీయంగా ఆదుకోవాలి కదా. రాజకీయంగా వాళ్ళకు మాదిగలు పంచుకుంటారు, ఎమ్మెల్యే వాళ్ళు అవుతారు, ఎమ్మెల్సీ వాళ్ళు అవుతారు, సమానం వాళ్ళు తీసుకుంటారు. 57 కులాలు కూడా ఎలక్షన్ దగ్గర రాగానే ఇప్పుడు మాదిగలు మా దగ్గర రానిరు, మాల దగ్గర వాళ్ళు కొట్లాడుతుంటారు. అంటే 57 కులాల పరిస్థితి మన రేవంత్ రెడ్డి గారు తెలియదా? తెలుసు కదా. మమ్మల్ని పిలిచి మమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వండి, మమ్మల్ని పిలవండి, మాట్లాడి మాకు ఏం కావాలో మీరు ఈ రాజ్యానికి రాజు. మీరు ఈ రాజ్యానికి రాజు అన్నప్పుడు అందరు ప్రజలు సమానం చూసే బాధ్యత మీది. అది చూడకుండా ఇద్దరినే మేము తిరుగుతోళ్ళు కొడుతోళ్ళు అంటే ఇక మేమేమైపోవాలి? అలాంటిది కాదని చెప్పి మీ ద్వారా కోరుతున్న వాళ్ళకి. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే.